శ్రీమద్ భగవద్గీతలో రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో మనం 39వ శ్లోకానికి వచ్చాము. 39వ శ్లోకం పలికే వాళ్ళ పేరు ఊరు చెప్పండి. శిరీష రొట్టెల మదన్పల్లి నుంచి మేడం. ఏషా తే విహితా సాంఖ్యే ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే విహితా సాంఖ్యే ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. మనకు ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏ విధంగా అయితే ఆత్మ వివేచన అంతా చెప్పి ఇప్పుడు కర్మయోగం గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. మనకు 38వ శ్లోకం నుంచి స్టార్ట్ అయిపోయింది కర్మయోగం. అంటే ఎందుకు కర్మయోగం చెప్తున్నాడంటే, మనుషులై పుట్టిన తర్వాత మనము ఆత్మ వివేచన చేయడం కొంచెం కష్టం. ఎందువల్ల నిత్య జీవితంలో మనం కర్మబంధాలు ఇరుక్కో ఉంటాం. దాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి కదా. ఆ కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి అనే విషయాన్ని ముందు శ్లోకంలో బాగా స్పష్టంగా చెప్పేశారు. దాన్ని ఇంకొంచెం పొడిగిస్తూ ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి ఇదే ముఖ్యమైన శ్లోకం. ఎందుకంటే అసలు విషయం ఇక్కడ చెప్పబోతున్నాడు. ఇక్కడి నుంచి చెప్పే ప్రతి శ్లోకం అంతా కర్మబంధం గురించి, కర్మలు ఎలా చేయాలి, దాంట్లో మనం ఎలా ఉండాలి, నిత్య జీవితంలో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని బాగా చెప్పుకుంటూ వెళ్తారు. ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా అంటే, మన స్వధర్మాన్ని మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని చెప్తున్నారు. ముఖ్యమైన విషయం అది. ఇప్పుడు మన మనిషి పుట్టిన తర్వాత, ఇప్పుడు మనం ఒకరింట్లో మనం పుట్టాము, ఆ ఇంట్లో మనకు కొన్ని ధర్మాలు ఉంటాయి. నువ్వు ఏ వర్ణంలో పుట్టావో, ఏ యొక్క ఆశ్రమంలో ఉన్నావో, ఇప్పుడు బాల్యావస్థలో ఉన్నావు అనుకో, బాల్యంలో చేయాల్సిన చేష్టలని చేయాల్సిందే. అలాగే గృహస్థు అయ్యావు, గృహస్థు ధర్మంగా చేయాల్సిందే. దాని వర్ణాశ్రమ ధర్మాలు అంటారు. ఆ ధర్మాలు మనం ఆచరించాల్సిందే. ఆచరిస్తూ కూడా దాంట్లో ఎలా ఉండాలి అనే విషయం చెప్పడమే కృష్ణ పరమాత్మ చెప్తున్న విషయం. ఇక్కడి నుంచి కాదు, 38వ శ్లోకంలో స్పష్టంగా చెప్పేశారు. అసలు మొత్తం సారాంశాన్ని పిండి పెట్టారు దాంట్లో. దాన్నే ఇప్పుడు ఇంకొంచెం పొడిగిసి చెప్తున్నారు అంతే. ఏషా, ఈ విధంగా ముందు శ్లోకంతో చెప్తున్నారు. ఏషా అంటే ముందు శ్లోకంలో ఏం చెప్పారు? సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయౌ. మన జీవితం అంతా జయము అపజయము. ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా మనము గెలుస్తాం. మనం మాట్లాడే దగ్గర నుంచి, మనం చేసే ప్రవర్తన దగ్గర నుంచి అన్నీ గెలుస్తామా ఓడుతామా అనే దాంట్లోనే ఉంటుంది. అలాగే మనం చేసే పనిని బట్టి లాభం వస్తుందా, నష్టం వస్తుందా అనే ఆలోచనలో ఉంటాం. మూడోది సుఖ దుఃఖే, దాంట్లో మనం చేసే పనుల వల్ల కానీ, ఇతరుల వాళ్ళు చేసే పనుల వల్ల కానీ మనకు సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు. ఇవి ద్వంద్వాలు అంటారు. రెండు ఉండే జంటలంతా ద్వంద్వాలు అంటారు. ద్వంద్వాలకు అతీతంగా ఉండే స్థితికి వెళ్తేనే మనము మోక్షం సంపాదిస్తాం. అంటే మన సొంత ఇంటికి వెళ్ళిపోతాం. మన సొంత ఇంటికి వెళ్ళాలంటే దారి ఏంటంటే ద్వంద్వాలను జయించాలి. ఇది చెప్పడం చాలా సులభం, చేయడం చాలా కష్టం, కానీ చాలా ఈజీ కూడా. విచిత్రమైన విషయం ఏంటంటే కష్టమని అనిపిస్తుంది,
కానీ చేయడం సులభమే అనిపిస్తుంది. సులభంగా చేస్తే కానీ మనకు ఖచ్చితంగా సొంత ఇంటికి పోలేం. అంతకుమించి వేరే మార్గం లేదు కూడా అసలు. అందుకనే కృష్ణ పరమాత్మ ఇంకొంచెం బాగా వివరిస్తున్నారు. ఏదైతే ముందు శ్లోకంలో చెప్పానో, ఏం చెప్పాడు ఆయన? సుఖం, దుఃఖం, లాభం, నష్టం, జయము, అపజయము ఏవైతే చెప్పాడో వాటిలో సమత్వం, సమభావంతో ఉండాలి అని చెప్పారు కదా. చేయాల్సిన అన్ని కూడా సమభావంతో చెయ్యాలి అని చెప్పారు. ఏదైతే చెప్పబడిందో తే నీకు అభిహిత సాంఖ్యే, ఏవైతే నీకు చెప్పబడ్డాయో ఇప్పటిదాకా 11వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమని? ముందు సాంఖ్యే అంటే బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే విచారణ. ఏం విచారణ? నీలోనే పరమాత్మ ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, ఆయన సత్తుగా ఉన్నాడు, ఆయన అప్రమేయుడు, ఆయనకు పరిమితులు లేవు, ఆయన చంపబడు, ఇంకో ఆయన చంపలేడు. ఆత్మ చంపదు, అగ్ని కాల్చదు, గాలి ఎండింపచేయదు, నీరు తడపదు, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాడు. అటువంటి దాన్ని పొందాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే కూడా చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఇంద్రియ నిగ్రహం ఉండాలా, సమబుద్ధి కలిగి ఉండాలి అని ముందే చెప్పేశారు. ఇవన్నీ ఉంటేనే మనకు సొంత ఇంటికి వెళ్ళగలుగుతాము ఆత్మ ప్రకారంగా, ఆత్మ విచారణ ద్వారా అని చెప్పేశాడు. అది మనకు చెప్పబడింది, అది చెప్తున్నాడు. అయితే నీకు అభిహిత చెప్పబడింది. ఏం చెప్పబడింది? సాంఖ్య యోగం ప్రకారంగా ఏం చెప్పబడింది నీకు? బుద్ధి, నీ బుద్ధిలో నీకు అర్థమయ్యే రకంగా చెప్పబడింది. ఏం చెప్పబడింది? ఎప్పటికైనా సరే నువ్వు సొంత ఇంటికి వెళ్ళాలయ్యా, ఆ శోకాన్ని మోహాన్ని జయిస్తే గాని, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే గాని, సమభావన కలిగి ఉంటే గాని నీవు నీ ఆత్మను తెలుసుకోలేవు. తెలుసుకుంటే నువ్వు సొంత ఇంటికి వెళ్ళిపోతావు అనే విషయాన్ని ముందే చెప్పేశాడు. నీకు ఇంతకుముందు చెప్పబడింది. ఈ విషయం అంతా నేను చెప్పేశాను. ఇప్పుడు నేనేం చెప్పబడుతున్నాను? యోగేతు ఇమాం శృణు. యోగేతు, ఇప్పుడు కొత్త యోగం చెప్తున్నాను. ఏంటది? కర్మయోగం. కర్మ అంటే పని. మనం చేయవలసిన పని ఎలా ఉండాలి? నిత్య జీవితంలో మనకు ఉదయం పనులే ఉంటాయి. పని లేకుండా ఉంటే మరణించేదాకా పని ఉంటుంది. ఏ పని లేకపోతే మన బ్రెయిన్ ఆలోచిస్తుంటుంది. అది కూడా ఒక పని. ఖచ్చితంగా మనిషి పని చేస్తూనే ఉంటాడు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు పని చేయాల్సిందే మనం. కాబట్టి అటువంటి ఆ పని ఎలా ఉండాలి? ఇమాం శృణు నేను చెప్తాను, విను. ఇప్పటిదాకా నీకు ఆ సమభావంతో ఉండే ఆ సాంఖ్యయోగంలో, అంటే ఉపనిషత్తుల సారమైనటువంటి ఆ సాంఖ్యయోగంలో నీకు ఆత్మ విచారణ చేసుకొని సమబుద్ధితో వెళ్ళడం ఎట్లానో చెప్పేశాను. అది అర్థమైపోయింది మీకు అందరికీ. కాకపోతే అది ఎప్పటికైనా నువ్వు ఆ సొంత ఇంటికి పోవాల్సిందే. నేను మాత్రం సొంత ఇల్లు అనే విషయం, ఆ కథ మర్చిపోవాలండి. సొంత ఇల్లు కథ మన లాస్ట్ వరకు గుర్తున్నారు మనకి. సొంత ఇంటికి ఎట్లయినా వెళ్ళిపోవాల్సింది మనం, అంతకంటే వేరే మార్గం లేదు. అదొక్కటే మనకు జన్మలు లేకుండా చేస్తుంది, కర్మలు లేకుండా చేస్తుంది, హాయిగా ఆనందంగా ఉంటాం. కాబట్టి అది చేయాలంటే మాత్రం ఇప్పుడు మానవ జన్మ ఎత్తిన తర్వాత కర్మలు చేయక తప్పదు. ఆ కర్మలు ఎలా చేస్తే నువ్వు బతికొండంగా ఆనందంగా ఉంటావు, నువ్వు పోయిన తర్వాత నన్ను చేరుకుంటావు అనే విషయాన్ని ఇక్కడి నుంచి చెప్పడం మొదలు పెడుతున్నాడు. అది చెప్తున్నాడు. బుద్ధిర్ యోగేతు. ఇప్పుడు చెప్పే యోగం కర్మయోగం. దీన్ని ఇమాం శృణు. నీకు ఇప్పుడు చెప్పబోయే దాన్ని శృణు, విను, శ్రద్ధగా వినుప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు కానీ నేను చెప్పేది విన్నావు అనుకో, నీవు బతికినంత కాలం ఆనందంగా ఉండొచ్చు. తర్వాత శోకాన్ని మోహాన్ని పోగొట్టుకొని హాయిగా నువ్వు సొంత ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది ఉండేది. అంటే శరీర భ్రాంతి, ప్రపంచ భ్రాంతి ఉంటుంది. కాబట్టి ఆ భ్రాంతి పోవాలంటే ఉండే దారి ఏందో నేను చెప్తాను, విను అని చెప్తున్నాడు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ. ఓ పార్థుడా, మళ్ళీ పార్థ తీసుకొచ్చారు. ఎందుకు? కర్మబంధంలో ఉన్నప్పటికీ మా కుంతీదేవి ఎలా ఉంది? ఆమె వాటికి అన్నింటికి అతీతంగా ఉంది. ఆమె భర్త చిన్న వయసుకే చనిపోయా, మళ్ళీ మాతృ పిల్లకాయలను చూసుకోవచ్చింది, తనకు బాధ్యత పడింది, పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించి గొప్పవాళ్ళని చేయాల్సిన కర్తవ్యం ఏర్పడింది.
ఆ కర్తవ్యాన్ని కూడా ఆమె ఎలా తీసుకుంది, ఆమె దాంట్లో బంధనంలో ఇరుక్కోలేదు ఆమె. అంటే కర్మబంధంలో ఇరుక్కోకుండా చేసింది ఆమె. అందుకని మాటి మాటికి కుంతిదేవిని తీసుకొస్తున్నారు చూడండి. ఆమె పేరు ఎందుకు అనిసార్లు చెప్తున్నారంటే ఆమె ఆ కర్మబంధంలో ఇరుక్కోలేదు. మనకు ఉదాహరణ, మనకు భారతంలో చూస్తే దుర్యోధనుడు భీముడిని చంపాలనుకుంటాడు. అనుకొని ఏం చేస్తారు వాళ్ళు, విషం కలిపిన ఆహారం పెడతారు. పాపం ఆయనకి బాగా ఆహారం అంటే ఇష్టం కాబట్టి ఆయనకి విషం కలిపిన ఆహారం పెడతారు. పెట్టి ఆయన తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తారు. పడేస్తే ఆయన అడుగుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సరే వాళ్ళ వంశం, వాళ్ళ కుంతి వంశం వాళ్ళ తాత ఉంటారు. ఆయన వచ్చి ఈయనకు 1000 కడవల అమృతం ఇచ్చి ఆయనకు మంచి 1000 ఏనుగుల బలం వచ్చేట్టుగా చేస్తాడు. అది ఉపయోగపడింది. కానీ ఈ లోపల తల్లిగా బాధపడుతుంది. ఇంకా నా కొడుకు ఇంటికి రాలేదు, నా కొడుకు ఇంటికి రాని దిగులు పడుతున్నాను. కానీ అది ఎక్కడా ప్రకటించదు. ఎందుకు? తను ఒక రాజకుటుంబంలో ఉంది. ఆ కుటుంబం గౌరవాన్ని నిలపాలి కాబట్టి ఎక్కడ పిల్లలకు కూడా చెప్తుంది, భీముడు గురించి ఎక్కడా మాట్లాడవద్దు అని చెప్తుంది. వెతికిచ్చమని కూడా చెప్పదు ఆఖరికి. తర్వాత తిరిగి వచ్చేస్తాడు భీముడు. వచ్చిన తర్వాత అప్పుడు ఆమె అడుగుతుంది మాట, ఎట్లా జరిగింది ఏంది అంటే అంతా చెప్తాడు. చెప్పిన తర్వాత ఆమె అప్పుడు చెప్తుంది ఈ విషయం కూడా, నువ్వు ఇట్లా విషయ ఆహారం తిన్నట్టు కానీ పడిపోయినట్టు కానీ ఎవరికి చెప్పకూడదు అని మిగతా పిల్లల చేత కూడా చెప్తుంది. ధర్మరాజు వాళ్ళకు కూడా చెప్తుంది. ఈ విషయం ఒకరికి చెప్పడానికి లేదు. ఎందుకంటే తన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని తను చక్కగా నిర్వర్తిస్తున్నాను. అందుకనే మాటి మాటికి పార్థ, పృథ కుమారుడు పార్థుడు అనే విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఆమె యొక్క సంస్కారం అంత గొప్పది. ఆమె కర్మ చేస్తోంది, కర్మల్లో ఇరుక్కోలేదు. దిగులు పడింది కొడుకు రాలని, కానీ దాన్ని ఎక్కడా ప్రకటించాలి. ఆమె మానసికంగా దృఢంగానే ఉంది ఆమె. అందుకని ఆమె పేరు ఎక్కువ తీసుకొస్తున్నారు చూడండి. ఆమె కర్మలు చేస్తోంది, తనకు మమకారం ఉంది తన బిడ్డల మీద. కానీ ఆ మమకారం కూడా ఎంతవరకు ఉంది, వాళ్ళు తిరిగి వస్తారనే నమ్మకంతో ఉంది. నమ్మకం ఒకటి, ప్లస్ దానికోసం కుంగిపోలేదు ఆమె. అది ఆమె గొప్ప సంస్కారం. ఆమెది అంటే జ్ఞానం ఉన్న వాళ్ళే ఆ విధంగా ఉండగలుగుతారు. ఆ స్థాయిలో ఉంది ఆమె. కాబట్టి అందుకని ఆ పేరు చెప్తున్నారు. పృథైక కుమారుడిని ఓ పార్థ, నీవు కూడా ఏం చేయాలి, బుద్ధ్యాయుక్తోయ, దేంతో కూడిన బుద్ధి ఉండాలి నీకు, నీ బుద్ధి వివేక జ్ఞానం కలిగి ఉండాలి. బాగా వివేచన చేసే శక్తి కలిగి ఉండాలి. తెలివిగా ఉండాలి. అటువంటి దాంతోగా నువ్వు ప్రవర్తిస్తే, దేని ద్వారా, కర్మయోగం ద్వారా. కర్మయోగం ద్వారా నేను చెప్పినట్టు సమభావం, ముందు శ్లోకంలో చెప్పినట్టు సమభావం ఏదైతే చెప్పడిందో ఆ సమభావాన్ని గాని నువ్వు ఆచరించినట్టయితే అప్పుడు కర్మబంధం ప్రహాస్యసి. అప్పుడు నువ్వు కర్మబంధంలో ఇరుక్కోకుండా ఉంటావు, వృధులైపోతావు. ఇది చెప్పడం అవసరము. కర్మల్లో ఇరుక్కోవద్దు అని చెప్తాడు పరమాత్మ. ఇప్పుడు అంతా ఇక్కడి నుంచి కర్మయోగం అంతా అదే వస్తుంది. కానీ అది ఎలా సాధ్యం? మనం ఇప్పుడు కర్మ చేస్తున్నప్పుడు మనం పొద్దున్నే పనులు చేస్తున్నామండి. ఒక్కొక్క పని మీద మనకు ఇంట్రెస్ట్గా చేస్తాం. ఇంట్రెస్ట్గా చేసినప్పుడు దాంట్లో ఓటమి, వాళ్ళు బాగా వంట చేసాము, ఎవరు వచ్చి కామెంట్ చేశారు ఏం బాగాలేదు వంట అని, మనకు బాధపడతామా? అయ్యో ఇంత కష్టపడి ఇంత వస్తువు నష్టం చేశాను, ప్లస్ నచ్చలేదు వీళ్ళకి అని మనం టెన్షన్ పడకుండా ఉంటామా? మన వల్ల అవుతుందా? తీసుకుంటామా? ఈజీగా తీసేసుకుంటామా దాన్ని? ఫోన్లే వస్తే ప్రయత్నం చేసాం, ఓడిపోయామని గమ్మున ఉంటామా? ఉండలేం కదా, మానవ సహజం, ఉండలేం. అలాగే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, ఇప్పుడు ఇంట్లో ఏదైనా మనం ఏదో ఎగ్జామ్ రాసాం, దాంట్లో ఫెయిల్ అవుతాం అనుకోండి, తట్టుకుంటామా? అయ్యో నేను ఇంత కష్టపడి చదివాను, నేను ఫెయిల్ అయితే తట్టుకోలేను అనుకుంటాం. అది మనకు సమభావంగా తీసుకోవడం, అంటే ఓడిపోయినా ఒకే రకంగా, గెలిచినా ఒకే రకంగా మనసు ఉండడం చాలా కష్టం. అలా సమభావంతో ఉంటే మనకు కర్మలో ఇరుక్కోకుండా ఉంటామని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇదే మనకు సారాంశం, మొత్తం సారాంశం అదే అండి. మనం చేసే ఇట్లా ఉండడం వల్ల ఏమైపోతుంది, మనం చేయగా ఆ విధంగా ప్రాక్టికల్, అంటే 1 రోజు 2 రోజులు వచ్చేది కాదు, ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే మనకు ఆ జ్ఞానం వస్తుంది. ఆ స్థితికి చేరుకుంటాం. బిగినింగ్లో చాలా కష్టం, కానీ రోజుకు ప్రాక్టీస్ చేయించాలి. ఇలాగా నువ్వు లాభం వచ్చినా గెలుపు వచ్చినా పట్టించుకోవద్దు,
గెలుపు వచ్చినా అపజయం వచ్చినా సమానంగా చూడు, లాభం వచ్చినా నష్టం వచ్చినా సమానంగా చూడు. అలాగే నీకు సుఖము దుఃఖము ఏదొచ్చినా కూడా నువ్వు సమానంగా తీసుకో అని మన మనస్సుకు మనమే ట్రైనింగ్ ఇవ్వడం ఉదయం లేచి. చాలా కష్టమైన విషయం, కానీ ప్రాక్టికల్గా చూడాలి, రోజు చెయ్యాలి. చేస్తూ ఉంటే చేయగా 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 ఏమవుతుంది, అలవాటైపోయిందా ఇంక ఏం పట్టించుకోం, మనం మనసులో ఏం పట్టించుకోం, పైకి నటిస్తాం బ్రహ్మాండంగా, ఎవరేం చెప్పినా అవునా ఓకే ఓకే అంటాం, కానీ మనసులో ఏముంటుంది, ఏముందిలే అక్కడ వాళ్ళు చెప్తున్నారులే పక్కన పెట్టు అని చెప్తుంది. ఒక యోగి స్థితి అది. మనలాగే పుట్టారు అందరూ యోగులైన వాళ్ళంతా, మన చుట్టూ ఉన్నారు. వాళ్ళ స్థితి ఏంది, వాళ్ళని ఎవరిని మెచ్చుకుంటే వాళ్ళకు పొంగిపోతారా, ఏం పొంగిపోరు. వాళ్ళు అలాగా చిరునవ్వు దానికి చిరునవ్వు నవ్వుతారు. అబ్బే మీరేం బాగలేదండి మీరంటే దానికి చిరునవ్వు నవ్వుతారు వాళ్ళు. ఎందుకని వాళ్ళ స్థాయి అది, వాళ్ళకి ఆ ప్రాక్టికల్గా వచ్చేసింది. అది ఆ కర్మబంధంలో వాళ్ళు ఇరుక్కోలేదు. నువ్వు కర్మబంధంలో ఇరుక్కోకుండా ఉండాలంటే, వదిలిపోవాలంటే నీకు ఈ కర్మయోగం అనేది తెలియాలి. ఆ కర్మయోగం అంటే ఏందో నేను 38వ శ్లోకం చెప్పేశాను అని చెప్తున్నాడు. ఆ 3 గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం. ఏందవి, సుఖం వచ్చినా సమానంగా తీసుకోవాలా, దుఃఖం వచ్చినా సమానంగా తీసుకోవాలి, లాభం వచ్చినా సమానంగా తీసుకోవాలి, నష్టం వచ్చినా సమానంగా తీసుకోవాలి, గెలుపు వచ్చినా ఒకటే రకంగా ఉండాలి, ఓడిపోయినా ఒకటే రకంగా ఉండాలి. ఇవి సాధ్యమా అంటే గొప్పవాళ్ళకు సాధ్యమే, మరి ప్రాక్టికల్గా చేసేవాళ్ళకి సాధ్యమే. చేయగా ఏమొస్తుంది అది కూడా చెప్పేస్తున్నాడు. కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధం లేకపోతే నువ్వు ఆటోమేటిక్గా నీలో ఉండే మోహం పోతుంది, శోకం పోతుంది, నువ్వు బతికినంతకాలం ఆనందంగా ఉంటావు, మరణించిన తర్వాత సొంత ఇంటికి వెళ్ళిపోతావు. అది అక్కడే, అదే టెక్నిక్, అక్కడ ఉండే టెక్నిక్ అది చెప్తున్నాడు ఆయన. నువ్వు బతికినంతకాలం నీ పనులు చేయాలి కదా, ఈ పనులలో మాకు టెన్షన్లు ఉంటాయి కదా అంటే, ఆ టెన్షన్ లేకుండా ఉండే మార్గాన్ని నేను చెప్తున్నా కదా నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. చెప్పినంత ఈజీ ఏం కాదు, కానీ ప్రాక్టికల్గా చూసుకునే చిన్న వయసుకి కానీ భగవద్గీత ఇది అర్థమైతే చిన్న వయసు నుంచి ఏమవుతుంది, మనసుని సపరేట్ చేస్తారు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఎవరు 10th క్లాస్ పిల్లవాడు బాగా పాస్ అయ్యాడు, అందరూ వచ్చి భలే చదివావు భలే పాస్ వచ్చా మంచి మార్కులు వచ్చాయని హ్యాండ్ ఇస్తే, షేక్ హ్యాండ్ ఇస్తే హాయిగా తీసుకుంటాడు. మళ్ళీ వాడు అదే పక్కన సంవత్సరం ఫెయిల్ అయితే దాన్ని కూడా వాడు నవ్వుతూ తీసుకుంటాడు. అది ఈజీగా తీసుకుంటారు. ఎందువల్ల తీసుకుంటారు, ఆ మనసులో ఆ బీజం పడిపోయింది. నువ్వు రెండింటికి పట్టించుకోకుండా ఉంటేనే నువ్వు మోక్షం పొందుతావు అనే విషయం తెలిసిపోయింది. కాబట్టి మనకి ఇది అనిపిస్తుంది, ఎందుకు అట్లా ఉండాలి, అసలు ఏం అవసరం అంటే దానికి కూడా మనకు భగవంతుడు చెప్తాడు. తర్వాత పోన్ శ్లోకాలు చాలా చక్కగా చెప్తాడు. నీకు భూమి మీద ఉండే నీ చుట్టూ ఉండే వాతావరణంలో నీకుండే వాటి అన్నింటికన్నా భయంకరమైనది ఏంటంటే, నీకు అసలైంది మళ్ళీ మళ్ళీ పుట్టడం చావడం అనే సంసారం అనే చక్రంలో తిరుగుతూ ఉండాలి. ఈ చక్రం రొటేట్ అవుతూనే ఉంటుంది, ఆ చక్రంలో ఇరుక్కోపోతాం. మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే దారి ఏదని చెప్తున్నాడు ఆయన. అది ఆయన చేసే పని. నువ్వు ఆ చక్రంలో పోకుండా వెనక్కి రావాలంటే చాలా సులభమైన మార్గం ఇది అని చెప్తున్నాడు. కానీ చెప్పినంత ఈజీ కాదు. కానీ ప్రాక్టికల్గా పెట్టుకుంటే మాత్రం రోజు రోజుకి పెట్టుకుంటూ పోతే అప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ఆమె ఉన్నారు, ఆమెకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. ఆ భర్త భార్య ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. చిన్నతనంలో పెళ్ళింది కదా, ఇంకెంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా ఈ భగవద్గీత అవంతా బాగా చదివారు. ఇద్దరు భార్య బాగా చదువుకున్నారు. చదువుకోవడం వల్ల ఏమైపోయింది, ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. ఏమని, ఆయన ఒక మాట చెప్పాడు, మన జీవితంలోకి ఏది వచ్చినా సంతోషంగా తీసుకున్నాం. అది సుఖం కానీ దుఃఖం కానీ, అది లాభం కానీ నష్టం కానీ, అది గెలుపు కానీ ఓటమి కానీ అని చెప్పాడు. ఆమె కూడా దాన్ని సంతోషించిన ఒప్పుకుంది. కానీ వయసు వచ్చే కొద్ది వాళ్ళు అన్నింటిలో దాన్ని గెలుపు సాధించేశారు. ఆ మూడింటిని వాళ్ళు మనసులో తీసుకోకుండా ఎవరన్నా మెచ్చుకున్నా నవ్వుతారు, మెచ్చుకోకపోయినా నవ్వుతారు. ఎవరన్నా ఏమన్నా లాభం వచ్చినా నవ్వేవాళ్ళు, నష్టం వచ్చినా నవ్వేవాళ్ళు, ఏమైనా సుఖం వచ్చినా నవ్వేవాళ్ళు, దుఃఖం వచ్చినా నవ్వేవాళ్ళు. దుఃఖం అంటే మరణించిన వాళ్ళ దగ్గర ఎట్లా నటించాలో నటించేవాళ్ళు, మనసులో మాత్రం ఆ దుఃఖాన్ని తీసుకునేవాళ్ళు కాదు. పైకి మాత్రమే
ఏడ్చేవాళ్ళు, లోపల మాత్రం మనసులో చాలా నిబ్బరంగా ఉండేవాళ్ళు అనమాట. దాన్ని నిబ్బరత్వం అంటారు. అది సాధించడం చాలా కష్టం. కానీ వాళ్ళిద్దరు చిన్నగా ప్రాక్టికల్గా చేసి అది కొంచెం వచ్చేసింది వాళ్ళకి. కానీ ముసలి వయసు వచ్చిన తర్వాత కొంచెం కష్టమైపోయింది. ఎందువల్ల? శరీర శక్తి తగ్గిపోయింది. శక్తి తగ్గిపోయేసరికి వాళ్ళకి తెలియకుండానే బాధ మొదలైంది. ఇది గెలవడం కష్టం అవుతుంది, రోజు రోజుకి గెలవడం కష్టంగా ఉంది. ఇంత కట్టుదిట్టంగా వాళ్ళిద్దరు అనుకొని ఒప్పందం చేసుకున్నా కూడా దీన్ని వాళ్ళు గెలవలేకపోతున్నారు. ఎట్లా గెలవాలి దాన్ని? అప్పుడు భార్య భర్త ఇద్దరు కూర్చొని ఒకరోజు ఆలోచించారు. భర్త చెప్పాడు, మనం ఇంత జ్ఞానం తెలుసుకొని కూడా ఇప్పటిదాకా ఆచరించాము, కానీ ఇప్పుడు ఎందుకు కష్టపడుతున్నామంటే నువ్వు ముందు పోతావో నేను ముందు పోతామో తెలియదు. ముఖ్యమైన విషయం అది. పైన మనకి చిన్న వయసులో పెళ్లి కావడం వల్ల ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయినాం. ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా నువ్వు ఉండలేవు. ఈ అనుబంధం వల్లే మనం ఇంత బాగా ఈ జ్ఞానాన్ని ఆచరించగలిగాం కూడా, ఒకరికొకరు సహకరించుకుంటూ. కానీ ఇప్పుడు అది కూడా దాటిపోతుంది, ఎవరో ఒకరే మిగులుతాం. అప్పుడేం పరిస్థితి? అప్పుడు మన ఇప్పటిదాకా ఉన్న జీవితం ఒక ఎత్తు, ఇప్పుడు జీవించబోయే జీవితం ఇంకో ఎత్తు అవుతుంది. అప్పుడేం చేస్తాం అని ఇద్దరు కూర్చొని చర్చించారు. ఇప్పటిదాకా జ్ఞానంతో ప్రాక్టికల్గా చేసాం, ఇక ముందు ప్రాక్టికల్గా చేయడం చాలా కష్టం. ఎందువల్ల? శరీరం ఇంకోరి మీద ఆధారపడుతుంది. ఒకరు ముందు వెళ్ళిపోతారు, తర్వాత దాన్ని ఇంకోళ్ళు చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి. దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకునేంత గొప్ప మనసు మనకు ఉండాలి, లేకపోతే కష్టం కదా అని ఇద్దరు కూర్చొని చర్చించుకుంటారు. అతను ఒకటే మాట చెప్తాడు, పిల్లలు ఎటువంటి వాళ్ళో మనకు తెలియదు కాబట్టి ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కష్టం వస్తే ఎలా ఉంటారో, ఇప్పటిదాకా సుఖంగా ఉంది మన వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి వాళ్ళు మనతో గౌరవిస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు. కానీ నీకు ముందే నేను చెప్తున్నాను, ఒకవేళ నేను ముందు పోతే నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు కానీ ముందు పోతే నేను ధైర్యంగా ఉంటాను అని ఇద్దరు చెప్పుకున్నారు. సరే అనుకున్నారు. కానీ భర్త బాగా గమనించడం మొదలుపెట్టాడు, ఎలా ఉంది ఇంట్లో పరిస్థితి ఏంది అని చెప్పేసి. వాళ్లకు 3 అబ్బాయిలు 1 అమ్మాయి, 4 పిల్లకాయలు. ఆయన ఏం చేశాడంటే నలుగురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క నెలలో వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు. ఒక్కొక్క కుటుంబాన్ని వచ్చారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు మాట్లాడే విధానాన్ని అంతా ఆయన గమనించాడు. వాళ్ళిద్దరికి సొంత ఇల్లు ఉన్నది, పిల్లలకు పెళ్లి చేశారు, బాధ్యతలు అయిపోయినాయి, వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కొడుకుని లేదా కూతురుని ఒకసారి అట్లా నెలకొకరిని పిలిచి వాళ్ళని క్షుణ్ణంగా గమనించాడు. ఇట్లా కొన్ని రోజులు అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ఏం చేశాడంటే ఒక వీలునామా రాసి పెట్టేసేసి తర్వాత ముందు ఆయన చనిపోయేసరికి ఆమెకు అప్పుడు ముందే అనుకున్నారు, వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరు ఒప్పందం ఏంది, ఎవరు ముందు పోయిన తర్వాత వాళ్ళు ఏడవకూడదు, బాధపడకూడదు. అందుకని ఆమె ఒప్పందం అయిపోయింది కాబట్టి ఇంకా ప్రశాంతంగా కూర్చోంది. సరే నేను ముందే డిసైడ్ అయిపోయిన విషయం కదా అని ప్రశాంతంగా ఉండాను. కానీ రోజులు గడిచే కొద్దీ పిల్లల యొక్క బుద్ధి బయటపడిపోయింది. ఆయన వీలునామా రాసి పెట్టాడు. వీలునామా ప్రకారం పిల్లలకి ఎవరెవరికి ఏమేమి ఎంతెంత ఆస్తి రావాలా, ఎంతెంత డబ్బులు రావాలా అంతా రాసేసింది. కానీ ఈమె పేరుతో ఏం లేవు, అన్నీ 4 పిల్లకాయలకి ఇచ్చేస్తున్నారు. ఈవెన్ 4 చూసుకోవాలి అన్నట్టుగా కూడా రాస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, పిల్లలు పెద్ద కొడుకు వచ్చి, అమ్మా మా దగ్గర మీరు ఎలా ఉంటావులేమ్మా, నీకు సొంత ఇల్లు ఉంది కదా ఇక్కడ, నువ్వు ఇక్కడే ఉండిలేమ్మా, నీ బాగోగులు మేము ఫోన్ చేసి కనుక్కుంటుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా రెండో కొడుకు అంతే వచ్చాడు, చెప్పాడు. వాళ్ళ కొడుకు వాళ్ళిద్దరు వచ్చారు, మీకు ఏ అవసరమైన మాకు ఫోన్ చేయండి మేము వస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మూడో కొడుకు అట్లే వచ్చాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. కూతురు వచ్చింది, కూతురు ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు తెలిసి వచ్చింది ఆమెకి, ఏంటంటే 4 పిల్లలున్నా ఒక్కడు కూడా మా ఇంట రామ్మా నేను తీసుకుపోతాం మేము చూసుకుంటాం అనేవాడు అనలేదు. ఆమె ఆశ్చర్యపోయింది, ఏంది ఇట్లానే పెంచుకున్నామా వీళ్ళకి నీ బుద్ధులు చెప్పించాను కదా చిన్నప్పటి నుంచి, ఏమైంది వీళ్ళ యొక్క బుద్ధి అంతా అనుకుంది. సరే వాళ్ళకి మామూలుగా ఏదైనా వాళ్ళు ఈజీగా తీసుకుంటారు కాబట్టి ఆమె ఈజీగా తీసేసుకుంది. పెద్ద విషయం కాదు ఇది, మానవ సహజం అని చెప్పి తీసేసుకుంది.
ఇంకా ప్రశాంతంగా కాలం గడపాలని నిర్ణయించుకుంది. కానీ ఒక్కసారి ఇంట్లో చూస్తే ఆమెకి అన్ని ఇప్పటిదాకా భర్త అన్ని కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాడు. ఆమె పోయి బజార్లో పోయి తెచ్చుకున్న మనిషి కాదు. ఇంట్లో ఏ వస్తువులు లేవు, డబ్బులు లేవు. పిల్లకాయలు పోతూ పోతూ అందరూ ఆస్తి ఎంతెంతో పంచుకున్నారే కానీ అయ్యో అమ్మకేం ఆస్తి పెట్టి రాయలేదు, ఆమెకి ఇవ్వాలని కూడా అనుకోలేదు వాళ్ళు. ఆశ్చర్యపోయింది. ఎట్లా నా జీవితం గడుస్తుంది అని ఆలోచిస్తూ కూర్చోంది. అప్పుడు ఇంట్లో ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. పోయి తలుపు తీసింది. ఒక అతను వచ్చాడు. వచ్చి అమ్మ నేను సార్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని, నేను మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారని చెప్పి ఇస్తాడనమాట. మా నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారని చెప్పి ఇస్తాడు. అప్పుడు ఆమె ఆ ఉత్తరం చూస్తుంది. చూస్తే దాంట్లో ఏముంటుందంటే భర్త రాసి ఉంటాడు. నేను నెలకోసారి నీ పిల్లలు పిలిపించినప్పుడు నేను అందరినీ గమనించాను. వాళ్ళు వాళ్ళ స్వార్థం తప్పితే మన ఇద్దరి గురించి ఆలోచించే స్థితిలో లేరు. నేను ముందు పోయినా నీ గురించి వాళ్ళు ఆలోచించరు, నువ్వు ముందు పోయినా నా గురించి వాళ్ళు ఆలోచించరు అని నాకు అర్థమైపోయింది. కాబట్టి నేనేం చేశానంటే మళ్ళీ వచ్చి నిన్ను విసిగించకుండా ఆస్తి అంతా పంపకం చేసినట్టుగా రాశాను. కానీ నీకంటూ సపరేట్గా నేను ఆస్తి రాశాను. అది నీ దగ్గర ఉంది అని తెలిస్తే వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. అందుకోసం అని చెప్పి ఆ వీలునామాలో నీ గురించి నేనేమి రాయలేదు. వాళ్ళు తీసుకోపోవాలని అంతగా రాసి పెట్టాను. కానీ వాళ్ళు తీసుకోపోవాలని నాకు తెలిసిపోయింది. నీకు సపరేట్గా నేను రాసి పెడుతున్నాను. ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉండే ఇంకా డబ్బు ఉంది, అదంతా మా స్నేహితుడి దగ్గర పెట్టాను. నీకు నెల డబ్బులు వస్తాయి. బ్యాంక్ చెక్ బుక్ దాంట్లో ఉంటుందన్నమాట, కవర్లో. అవన్నీ ఇస్తాడు. ఎక్కడికి కావాలన్నా నీకు ఏ సహాయం కావాలన్నా నా ఫ్రెండ్స్ సహాయం చేస్తారు. వాళ్ళకి ఒక ఫోన్ కొడితే చాలు నీకు సామాన్ ఇంటికి వస్తుంది, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేని చెప్పి రాస్తాడనమాట. అప్పుడు ఆమె అనుకుంటుంది, అబ్బా ఇది కదా గమనించడం అంటే. నేను గమనించాను పిల్లల్ని, నేను కొంచెం మమకారంలో పడ్డాను. కానీ మమకారానికి పక్కన నిలబడి చూశాడు ఆయన. మమకారాన్ని పుసుకోకుండా చూశాడు పిల్లకాయల్ని. నేనే కొంచెం ఓడిపోయా అన్న విషయం అర్థం అవుతున్నావు. కానీ వాళ్ళు వెళ్ళిపోయి నేను ఉండగలుగుతున్నా అంటే నేను కొంచెం మమకారాన్ని జయించినట్టే కూడా అనుకున్నాను. అనుకొని ఇంకా అక్కడి నుంచి ఆమె జ్ఞాన మార్గంలోనే ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత భర్త ఇచ్చిన ఆసరాతో ఆమె తన జీవితాన్ని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ యొక్క సహాయంతో గడిపేసింది. ఇది మనలాగా పుట్టి మనలాగే ఉండే సమాజంలో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. జ్ఞానంలో ఉండి చిన్నప్పుడే భగవద్గీత సారాంశం తెలుసుకున్న వాళ్ళంతా కూడా, ఈ కర్మయోగం తెలుసుకున్న వాళ్ళంతా కూడా ఇంత టచ్ మీ నాట్, మనసులో ఏవి తీసుకో. బయటికి మాత్రం అన్ని చేస్తారు పనులు, కానీ మనసులో మాత్రం ఏది తీసుకోరన్నమాట వాళ్ళు. ఎందువలన వాళ్ళ జ్ఞానం తెలిసిపోయింది. ముచ్చూరు మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి మార్గం ఏంది అనే విషయం వాడు కనుక్కునేశారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయనకు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? సమదృష్టి కలిగినప్పుడు నీ కర్మబంధం ప్రహస్యసి, నువ్వు కర్మబంధాన్ని వదిలించుకుంటావు, దాంట్లో ఇరుక్కోపోవు. నువ్వు బయటకు వచ్చినది ఏమవుతుంది? ప్రాక్టీస్ చేయగా ఏమవుతుంది? నీకు మళ్ళీ జ్ఞాన మార్గానికి వెళ్ళిపోతావు, సాంఖ్యానికి వెళ్ళిపోవస్తుంది. ఎట్లాంటి వాడైనా సాంఖ్యానికి పోవస్తుంది. ముందు కర్మలు చేస్తున్నట్టే ఉంటుంది, కానీ సాంఖ్యాన్ని తిరిగి అంటే మనం చేసే పుణ్యకార్యాల వల్ల, మనం చేసే పూజల వల్ల భక్తి మార్గంలో ఎక్కువగా ఉంటే, అంటే చేసే పని ఈశ్వరుడు అర్పణగా అర్పిస్తే, ఏ పని చేసినాడు ఈశ్వరుడికి అర్పించేసేయాలి. అది మంది కాదుగా, ఆయన ఇచ్చిందే కదా. ఆయన ఇవ్వకపోతే మనకేముంది? శరీరం మంది కాదు కదా, మనకు తెలుస్తుంది ఆ విషయం. అది ముందే చెప్పేశాడు. ఆత్మ విచారణలో నాకు అవన్నీ చెప్పేశాడు. ఈ దేహంలో ఉండే ప్రతి విషయం కానీ, ప్రపంచంలో ఉండే ప్రకృతి కానీ మొత్తం ఆయన ఇచ్చింది. ఆయన ఇవ్వకుండా ఏం లేదు కదా. ఆ స్పృహ కానీ మనకు కలిగి ఉండడం కోసం మనకు పూజా విధానం పెట్టారు. ఉదయం నిద్ర లేచిన మంచి మనం పూజ చేస్తున్నాం. దేని చేస్తున్నాము? మంది కాదు, అంతా ఆయనది వాడుకుంటున్నాం. ఇప్పుడు మనం పడుకుంటున్నాము, నేల మీద పడుకున్నా భూమి అమ్మవారు ఇచ్చింది, ఆ శివశక్తులు ఇచ్చింది, అమ్మవారు ఆ భగవంతుడు ఇచ్చిందే కదా, దాన్ని వాడుకుంటున్నాం మనం. అలాగే మనం నిలబడడానికి చోటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నిద్రలేసింది మొదలుకొని. ఇంకా రాత్రి పడుకునేదాకా ప్రతి వస్తువు వెనక భగవంతుడి చేయి కనిపిస్తోంది. కనిపించకుండా ఎక్కడ ఉంది? ఏ వస్తువు మన అన్నం తినాలంటే ఆ 4 మెతుకులు నీ కంచంలో రావాలంటే ఎంత ఆయన ఇచ్చిన భూమి దున్నితేనే కదా నీకు వచ్చింది. అన్ని వెనక్కిపోతే భగవంతుడు చెయ్యే కనిపిస్తుంది ఎక్కువగా. మిగతా అందరు మన శ్రమ ఉండొచ్చు, కానీ శ్రమ అంతా కర్మలే కదా. కర్మలు చేస్తున్నారు వీళ్ళందరూ, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు అంతే తప్ప వెనక హస్తం ఎవరిది? అసలు ముడి పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది.
ఈ స్పృహ మనకు కలగాలని చెప్పి మన వాడు పూజా విధానం బ్రహ్మాండంగా పెట్టేశారు. నువ్వు చేస్తే పొద్దున లేయంగానే భూమికి నమస్కారం పెట్టడం, ఆ సూర్యుని నమస్కారం పెట్టడం. సూర్యుడు ఇవ్వకపోతే జీవశక్తి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మన ఒంట్లో శక్తి కూడా ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. ఇవన్నీ మనకు తెలిసిపోయినాయి కాబట్టి వాడి ఉదయం చేసి మన ప్రపంచంలోనే పరమాత్మను చూడడం మొదలు పెట్టిస్తారు. పూజలో ఉండే అంతరార్థం అదే కదా. మళ్ళీ మనం అందరం అంటే ఇన్ని దేవుళ్ళ అంటే ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంది, మనకు సెల్ ఫోన్ ఎంత యూజు? సెల్ ఫోన్ ఒక దేవుడు. ఇప్పుడు అందరికి దేవుడు సెల్ ఫోనే కదా. అలాగే మనకు లైట్లు వాడుకుంటున్నాం, లైట్ ఒక దేవుడు. ఆ లైట్లో ఉండే కరెంట్ ఒక దేవుడు. అలాగా తీసుకొచ్చారు భగవంతుడిని. అంటే ప్రతి విషయం వెనక భగవంతుడు చెయ్యి ఉంది అని చెప్పడానికి అంతమంది దేవుడిని చూపించారు. లేనిది లేదు కదా. ఏ వస్తువు వెనకన్నా భగవంతుడు చెయ్యే ఉంది, ఇంకేం లేదు. అందువల్ల అంతమంది ఆ కార్యక్రమాలు చేస్తున్న దేవతలందరూ మనం చూపిస్తూ ఉంటే ఏమైపోతుంది? వెనక్కుండే హస్తం ఎవరిది అనే ఆలోచన వస్తుంది. ఎప్పటికో అంటే ఊరికే చేసుకుపోయే వాళ్ళకి రాదు. చేస్తున్నప్పుడు బాగా గమనించేవాడికి తెలిసిపోతుంది ఆ విషయం పూజా విధానం ద్వారా. తద్వారా ఏమైపోతుంది? వాడికి శోకం మోహం తగ్గిపోతుంది. నాదంటూ ఏముంది ఇక్కడ, ఆ భగవంతుడు ఇచ్చింది అనుభవిస్తున్నాను అనే ఆలోచన ఆ స్థాయి పెరుగుతుంది. ఆ ఆలోచన పెరిగే కొద్దీ ఏమైపోతుంది? అటాచ్మెంట్ తగ్గుతుంది అన్నింటి మీద. ఇది భగవంతుడిది, ఇది భగవంతుడు ఇచ్చాడు, మనకు బిడ్డలు ఇచ్చాడు, భగవంతుడి అనుగ్రహంతో వచ్చారు, భర్త వచ్చాడు, భగవంతుడి అనుగ్రహంతో వచ్చారు, స్నేహితులు వచ్చారు, భగవంతుడి అనుగ్రహంతో వచ్చారు. ఇది ప్రతిదానికి భగవంతుడిని యాడ్ చేసుకుంటూ పోయాం అనుకోండి, ఏమైపోతుంది? అక్కడ మనదంటూ ఏం లేదనే విషయం తెలిసిపోతుంది. తెలిసిపోయే కొద్దీ ఆ జ్ఞానం వచ్చే కొద్దీ ఆలోచన చేసే కొద్దీ, ఆ విచారణ చేసే కొద్దీ ఏమైపోతుంది? మనకు ఆ కర్మ బంధంలో ఇరుక్కోకుండా భగవంతుడి వైపు తిరగ లాస్ట్కి ఎక్కడికి వచ్చేస్తాం? మనలో ఉండే పరమాత్మను చూసే స్థాయికి ఎదుగుతాం. ఆ ఎదిగినప్పుడు ఈ కర్మబంధం నుంచి మనం బయటపడతాం. అప్పుడు కర్మబంధం లేకపోతే మనకు జన్మ లేదు, జన్మ లేకపోతే మన సొంత ఇంటికి వెళ్ళిపోతాం. ఇంతే. ఈ విషయమే మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. దీన్ని ఇంకా వివరిస్తారు. ప్రతి శ్లోకంలో ఇంకా కర్మయోగం గురించి చెప్పుకుంటూ పోతారు. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తారు. ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం ద్వారా ఒక్కొక్క విషయం. 38వ శ్లోకంలో మెయిన్ సబ్జెక్ట్ చెప్పేశాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పేస్తున్నాడు, కర్మయోగంలో తీసుకెళ్ళిపోతున్నాను, ఇంక నువ్వు శ్రద్ధగా విను అని చెప్పేశాడు. సాంఖ్యంలో ఏం చెప్పామో, సమబుద్ధి అనేది ఎలా చెప్పామో, ఈ సమబుద్ధి నువ్వు జీవించే జీవితంలో కూడా నేను ఏర్పాటు చేయబోతున్నాను. దానికి ఉండే మార్గం ఏందో నేను చెప్తాను, విను అని చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. అంటే ఇంకొక మెట్టు, ఎలా కర్మ మార్గంలో నువ్వు ఉంటే నువ్వే విధంగా నువ్వు బతికినంత కాలం ఆనందంగా ఉంటావు, మరణించిన తర్వాత జన్మ లేకుండా ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ పోతారు ఇక్కడి నుంచి. ఇది 39వ శ్లోకంలో మనకి పరమాత్మ చెప్తున్న సందేశం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధి అంటే ఏషా ముందే చెప్పబడిన ఈ శ్లోకంలో 38వ శ్లోకంలో ఏం చెప్పబడిందో, సుఖం దుఃఖం లాభం నష్టం జయము అపజయము అవన్నీ సమదృష్టి చూడని ఎలా చెప్పాను. అభిహిత తే నీకు చెప్పాను, అభిహిత ఏదైతే చెప్పబడిందో అదంతా అంతకుముందు శ్లోకాల్లో ఏం చెప్పబడింది? సాంఖ్యం చెప్పబడింది. సాంఖ్యం అంటే ఉపనిషత్తుల్లో ఉండే సారమంతా చెప్పబడింది. ఉపనిషత్తుల్లో ఉండేదంతా బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మ విచారణ, నువ్వే ఆత్మస్వరూపంగా ఉన్నావు అనే విషయాన్ని చెప్పడం. బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్పబడింది. బుద్ధి ఈ విధంగా నీకు చెప్పబడింది. యోగేతు ఇమాం శృణు ఇప్పుడు చెప్పబోయేది కర్మయోగం. ఈ కర్మయోగం చెప్తాను, శృణు విను. బుద్ధ్యా యుక్తో యయా ఏదైతే చెప్పబడుతోందో నీ బుద్ధితో తెలుసుకో. బాగా నేను చెప్పే కర్మయోగాన్ని శ్రద్ధగా విని తెలుసుకుంటే ఏమవుతుంది? కర్మబంధం ప్రహాస్యసి, నువ్వు కర్మబంధంలో ఇరుక్కోకుండా ఉంటావు. అంటే బంధం అది బంధిస్తుంది. ప్రపంచంలో విషయాలన్నీ ఏం చేస్తాయి? మనల్ని బంధిస్తాయి. ఆ బంధించకుండా ఉండే మార్గము మనకు పరమాత్మ చెప్పబోతున్నాడు. ముందు శ్లోకాన్ని పరిచయం చేశారు, దాన్ని ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పుకుంటూ పోతాను అని చెప్తున్నాడు.
కాబట్టి శ్రద్ధగా నువ్వు కర్మ బంధంలో ఇరుక్కోకుండా ఉండే విషయాన్ని, కర్మ యోగాన్ని ఇక తెలుసుకుంటే ఏమవుతుంది, నువ్వు మళ్ళీ సమదృష్టి కలిగి శోకమోహాన్ని పోగొట్టుకొని మోక్షాలు పొందావు. అది అసలు విషయం. అది దగ్గర దారి చెప్తున్నాను విను అని చెప్పి చెప్తున్నారు. ఇది ఈరోజు మనం సాంఖ్యయోగంలో 39వ శ్లోకంలో ఉండే విశేషాలను తెలుసుకున్నాం.